నమస్తే అండి. నేను మీ భారతీ గరిమెళ్ళ. సాధారణంగానండి మనకు తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో పోల్చి చెప్తూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఎలా బయలుదేరిందో, దేవుడు దీన్ని ఎలా సృష్టించాడో మనకు తెలీదు. ఆ తెలియని విషయాన్ని చాలా తేలికగా మనకి తెలిసిన విషయంతో చెప్తుంది ఉపనిషత్తు. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఉపనిషత్తు, మనకు తెలిసిన విషయం ఉందిగా, సాలెపురుగు ఎలా తనలోంచే దారాలు బయటికి తీస్తుందో, తనలోంచే దారాలను బయటికి తీసి గూడు కట్టుకొని ఆ గూటి మీద స్వేచ్ఛగా తిరుగుతూ ఆ దారాలు మళ్ళీ తనలోకే ఎలా లాగేసుకుంటుందో, అలాగే ఈ ప్రపంచం బయలుదేరింది అని చెప్తుంది. ఆ శ్లోకం ఏంటో కొంచెం తెలుసుకుందామా? యథోర్ననాభిః సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం. ఇది ముండకోపనిషత్. ఇది ముండకోపనిషత్తులోని శ్లోకం. యథా ఊర్ణనాభిః, ఏ విధంగా అయితే ఊర్ణనాభి అంటే సాలెపురుగు తనలోంచే దారాలను బయటికి తీస్తుందో, తర్వాత ఆ దారాలను అవసరం అయిపోయాక తనలోకి ఎలా లాగేసుకుంటుందో, అదేవిధంగా అక్షరమైన ఆ బ్రహ్మ నుంచి ఈ ప్రపంచమంతా పుట్టింది. అలాగే యథా సతః పురుషాత్ కేశలోమాని, ఏ విధంగా అయితే ఈ పుట్టి పెరుగుతున్న ఆ జీవిలోంచి పుట్టినప్పుడు ఉండవుగా వెంట్రుకలు, ఆ పెద్దవుతున్న కొద్దీ వెంట్రుకలు అతనిలో కలుగుతాయి. ఏ విధంగా అయితే వెంట్రుకలు అతనిలోంచి బయటకు వస్తాయో అదేవిధంగా ఈ పరబ్రహ్మలోంచి సృష్టి అంతా బయలుదేరి వచ్చింది. అదేవిధంగా యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి, ఏ ప్రకారంగా అయితే భూమిలోంచి ఓషధులు మొక్కలు అన్నీ భూమిని చీల్చుకుని పైకి వస్తున్నాయో అదే ప్రకారంగా ఆ పరబ్రహ్మ నుంచి ఈ ప్రపంచమంతా బయలుదేరింది. ఇది తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో ఈ విధంగా పోల్చి చెప్పడాన్ని యథాతథంగా చెప్పడం అంటారు. నమస్తే.